హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో వచ్చాను. ఈరోజు రెసిపీ వచ్చేసి పీతల ఎగురండి. ఇది ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఆంధ్ర స్టైల్ అనమాట. ఈ పీతల ఎగురు అనేది ఇది మా అత్తయ్య గారు చేస్తారు. నేను చాలాసార్లు ఇంట్లో చేశాను. ఎప్పుడు చేసినా కూడా కరెక్ట్గా చాలా బాగా వస్తుందండి. అదే టేస్ట్తో వస్తుంది. మా అత్తయ్య గారు ఎలా చేశారో అలానే. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో ఒక్కసారి చూడండి. ఇవైతే సముద్రం పీతలు అనమాట. అదేనండి ఎండ్రకాయలు. వీటిలో చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి అన్నమాట. శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఇవి ఉడికించుకోవాలండి. ఈ పీతలు అనేది శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎల్లమ్మట వచ్చినాయి, నేను చక్కగా తీసుకున్నాను. ఇవి కనీసం 1 కేజీ ఉంటాయండి. ఇది కొంచెం పెద్ద పీత, కొన్ని చిన్నవి కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుందండి ఈ పీతల ఎగురు అనేది. ముందుగా శుభ్రం చేసుకున్న పీతలు కొద్దిగా పసుపు వేసుకొని, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇలా పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలండి. ఎగురు చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుందన్నమాట. వాటికి కావాల్సిన పదార్థాలు అనమాట. ముందుగా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ధనియాల పొడి, వెల్లుల్లి రెబ్బలు. మా అత్తయ్య గారు పీతల ఎగురులోకి వెల్లుల్లి రెబ్బలు వేస్తారండి. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, అలాగే కొద్దిగా కరివేపాకు, నూనె. ఇవేనండి మొత్తం వీటికి కావాల్సిన పదార్థాలు అనమాట. ముందుగా పెద్దలపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు మెత్తగా అంటే కొద్దిగా కచ్చాపచ్చాగా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. పీతలు కూడా ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం ఎగురు చేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, దీనికి ఎక్కువ నూనె కూడా అవసరం లేదండి. కొంచెం తక్కువ నూనెతో మనం కర్రీ అనేది వండుకోవచ్చు అనమాట. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ అలాగే మిరపకాయ పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయేలాగా వేపుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మేమైతే ఇలా చేసుకుంటాము ఇంట్లో. ఇప్పటి నుంచి కాదండి, చాలా సంవత్సరాల నుంచి మా అత్తయ్య గారు ఇలానే చేస్తారు. చాలా బాగా చేస్తారండి వంటలు అనేది. ఆమె దగ్గర నేను నేర్చుకున్నాను అనమాట. తను చేస్తున్న వంటలన్నీ చూసి నేను నేర్చుకొని ఇంట్లో నేను చేసుకునేదాన్ని. చాలా బాగుంటుంది. అవి వేగుతున్నప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇవంతా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు. నేనైతే వంటలన్నీ నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నానండి. నేను మా అమ్మ దగ్గర నేర్చుకోలేదు. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు. ఇవి ఎందుకు వేస్తారని నేను మా అత్తయ్య గారిని అడిగితే, వాతం లేకుండా ఉండటానికి చున్నులపాయలు వేసుకుంటారమ్మా అని చెప్పేది. పీతలు ఎగురికే వేసేదండి ఇలా చున్నులపాయ రెబ్బలు అనేది. చాలా బాగుంటుందండి అసలు. ఒక్కసారి మీరు కూడా నేను చేసిన విధంగా చేసుకోనండి. సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది అనమాట. ఆ తర్వాత మనం టేస్ట్ కొలది కారం అండి. కారం కూడా పచ్చి వాసన పోయేలాగా వేపుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మన టేస్ట్ కొలది ఉప్పు. ముందుగా మనం పీతలు ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము. అది చూసుకొని మనము ఇక్కడ ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట.
ఆ తర్వాత ఉడకపెట్టి పెట్టుకున్న మనం ఈ పీతలను కూడా వేసేసుకోవాలండి. ఇక్కడైతే నేను గిన్నె అయితే సరిపోలేదు, నేను అందుకని ఇంకొక బాండీలోకి వేసేసుకున్నాను. ఈ మొత్తం తిప్పడానికి చాలా ఇబ్బందిగా ఉందండి, అందుకని నేను వేరే బాండీలోకి మొత్తం మార్చేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అనమాట అండి. ఇది ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి. ఈ ఉప్పు, కారం, ఈ మసాలాలన్నీ పీతలకు బాగా పట్టాలన్నమాట. మనం పీతలు ఉడికించుకునేటప్పుడు కొంచెం వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ కూడా పోసేసుకోవాలి. నేనైతే ఉడికించేటప్పుడు వాటర్ కూడా వేసుకోలేదండి, పీతల్లో నుంచి వచ్చిన వాటరే అనమాట. ఆ వాటర్ కొద్దిగా ఉంటాయి కాబట్టి ఆ వాటర్ కూడా వేసేసుకొని మనం ఇలా మూత పెట్టి కాసేపు మగ్గించుకుంటే ఈ ఉప్పు, కారం, గరం మసాలా అనేది పీతలకి బాగా పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఏదన్నా జలుబు చేసినా కానీ ఇవి తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు నోటికి మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందాము. పీతల ఎగురైతే రెడీ అయిపోయిందండి. సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. ఇక్కడ వండుతుంటే ఆ వీధి చివరి దాకా వస్తుంది వాసన అనేది. మా పిల్లలైతే ఎప్పుడెప్పుడా రెడీగా ఉన్నారు. మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఈ పీతల ఎగురు అనేది, మా వారికి కూడా. ఈ పీతల ఎగురులోకి చారు చాలా బాగుంటుందండి. చారు పోసుకొని ఈ పీతల ఎగురు కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది అనమాట. వేడి వేడి అన్నంలో ఇలా పీతల ఎగురు వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ అనమాట. తింటా ఉంటే వెళ్తూ ఉంటాయండి, అంత బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. ఓకే అండి, బాయ్.